ఏమనిపిస్తుంది అక్కను చూస్తుంటే అమ్మవారి లాగా అనిపిస్తుందా? నిజంగా మా ఇంటికి కూడా అట్లాంటి దేవత వస్తే బాగుంటుంది. అంటే లొకేషన్ ఎట్లా పెడతారు అన్న? ఆజ్ఞల ద్వారా మాట్లాడుతుంది అమ్మవారు అని చెప్పింది. మరి ఆజ్ఞల ద్వారా మాట్లాడినప్పుడు మరి ఎందుకు దయ్యం పట్టింది అలా అట్లా ఊగింది? మేము ఊగుతాం అట్లనే. ఎట్లా? అట్లనే అవుతాం మేము. అయితే నువ్వు ఫేక్. ఎవరు? నువ్వు ఫేక్ కాదు. అవును. నన్ను అవమానిస్తున్నారు మీరు. ఎట్లా అవమానిస్తున్నావు? అమ్మ చూపిస్తుంది మీకు. చూపిస్తుంది మీకు. ఒక్కసారి ఫోన్ చేయండి అక్క, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా చూద్దాం జ్యోతి గారితో మాట్లాడి. జ్యోతి తప్పు ఈ సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాను వాళ్ళు మరి ఏ సందులో పడినారు ఇప్పుడు? నమస్తే అండి. నమస్తే శ్రీమాత్రే నమ. సార్ బిజీ ఉన్నారా? మాట్లాడొచ్చా మీతో? అమ్మా ఇప్పుడు పూజ సమయం అమ్మా. అమ్మా ఇప్పుడు పూజ సమయం అమ్మా. లైన్ కట్టాలి, దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో పెట్టి లైన్ అంటే ఇప్పుడు లేదమ్మా, ఇంత ముందు ఉండేగా. లైన్ అంటే ఇప్పుడు లేదమ్మా, ఇంత ముందు ఉండేగా. ఈ మీడియాలో ప్రచారం చెప్పు తీసుకొని కొట్టాలి. నీకు సిగ్గు ఉండాలి. ఏ నుంచి వచ్చిందిరా నీకు మణి దీపము? ఆగు నేను వస్తున్నా నీ ఊరికి. సిగ్గులేని ఎందుకు తగ్గిందిరా? సిగ్గుండాలి. కాదా నా ఫ్రెండ్ వచ్చింది, విను బే, నా ఫ్రెండ్ వచ్చింది 25,000 పర్సనల్ గా తీసుకున్నా. ఎంతమంది మోసం చేస్తారా మీరు? ఎంతమందిని చేస్తారు బే మీరు? నా కొడుకు తొక్కు తాడుకోసారి నీ భక్తుల ఎంతమంది మోసం చేస్తారు? ఏ లంచ కొడుక నీ అమ్మ, నీ అమ్మ లంచ కొడుక. జ్యోతమ్మ వారి మీదకి పెయి మీదకి వచ్చినప్పుడు జ్యోతమ్మ వారి వాక్యాలు వలితే పక్కన కింద లేకుండా మీద ఇప్పుడు మణి దీపానికి ఇంకా రూపం ఏడుంది? అమ్మవారు ఎట్లా చెప్పింది? ఏ ద్వారా చెప్పింది నీకు? చూపి. చెప్తుంది ఆమె వీడియోలలో. అది ఫేక్ ముండ. సిగ్గుండాలి గింత. నేను అత్తమామని చూసుకుంటే చచ్చిపోతారా? సన్నాసి ముండ. ఎంతమందిని మోసం చేస్తావు నువ్వు? ఆమె కళ్ళలోకి వచ్చి ఇంట్లో నిలుపుకోమంటే మా ఫ్రెండ్ పోయింది. నేను చెప్తున్నా అసలు చెప్పు తీసుకొని కొడతా అని చెప్పిన దానికి చెప్పినా నేను అదే 25,000 అంట. మా ఆయనకి ఇంకో ఫోన్ చేయండి మరి. ఎత్తట్లేదు కదా. అలా ఆయన చెప్పినట్టుండు. ఇవాళ వచ్చిన 5-6 మంది ఎత్తితే దాని కర్మ దేరినట్టు ఈ రోజు నా చేతిలో. హాయ్ హలో వెల్కమ్ టు EN6 TV. నేను మీ సంతోష్. అండ్ ఈరోజు ఒక లెజెండరీ ఫైర్ బ్రాండ్ పావని వచ్చారు మన దగ్గరికి. అండ్ ఇప్పుడు నిజామాబాద్ ఇష్యూ, కొన్ని ఇష్యూలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఏంటిది అక్క చూసినంత వరకు ఫాలో అవుతుందా? ఇలాంటిది ఫాలో అవుతుందా లేదా? అసలు ఏంటి ఇలాంటి వాళ్ళకి ఎలా జరగాలి ఏంటి అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. నమస్తే అన్న. ఆట మామూలు 2 కూర్చుని ఇయ్యాలా? రెడీగా ఉండండి అందరూ. మీకు డబల్ దమాగరయ్యాలా? అంతే. ఓకే అక్క, ఈ మధ్య ఈ నిజామాబాద్ ఇష్యూ చూస్తున్నారు అక్క? మణి దీపేశ్వరం అని అడ్డం పెట్టుకొని ఒక ఆమె చేస్తా ఉంది, జ్యోతమ్మ అని. లొకేషన్లు అమ్మవారి లొకేషన్ పెడుతుంది. ఇవన్నీ చూసారు కదా? ఏమనిపిస్తుంది అక్కను చూస్తుంటే? అమ్మవారి లాగా అనిపిస్తుందా? అక్కను చూస్తుంటే అన్నా నిజంగా మా ఇంటికి కూడా అట్లాంటి దేవత వస్తే బాగుంటుంది. అంటే లొకేషన్ ఎట్లా పెడతారు అన్న? అదే ఇప్పుడు మీరు జ్యోతమ్మ వారి దగ్గరికి వెళ్తారా? ఖచ్చితంగా. ఎందుకంటే నాకు కూడా చాలా అప్పులు ఉన్నాయి. లొకేషన్ ఏం అడగొద్దంట మళ్ళీ. నువ్వు ఏం అడగొద్దు, ఊరికే అట్లా వచ్చి అంతేగాని నువ్వు బాయ్ ఫ్రెండ్తో పెళ్లి కావాలి, ఆస్తులు కావాలి, ప్రాబ్లమ్స్. మీరు చూడలేదు అయితే వీడియోలు? సరిగ్గా చూసిన, కాకపోతే కొంచెం షాకింగ్. బాయ్ ఫ్రెండ్తో పెళ్లి కావాలా? మీ కాలేజ్ అబ్బాయిలకు అందరికి ఒకటే ఆఫర్ రా నాయన, వెళ్ళిపోండి ఆమె దగ్గరికి. ఆమె దగ్గరికి మీరు వెళ్ళి ఎవరన్నా యూత్లు ఎవరన్నా వెళ్ళాలన్నా 3 పూజలు చెప్పించుకోవాలి. 3 పూజలు. పూజకు 15,000. పూజ సామాన్ సపరేట్. 50 కొబ్బరికాయలు 3 సార్లు, 150 కొబ్బరికాయలు కొడతారా ఇంతకి? అంటే కొబ్బరికాయలు కొడతారా అంటే కొడతాము. ఎట్లా కొడతామంటే మేము వేరే సంచులో నింపి అందరు పోయిన తర్వాత వాళ్ళ పేర్లు తలుచుకుంటా కొడతాం.
అందరు పోయినాక ఎందుకు మా కొబ్బరికాయలు మేము కొట్టుకుంటాం కదా. అట్లా ఉండదు. అమ్మవారు మాకు చెప్పలేదు అట్లా. ఎందుకు చెప్పలేదు? లేదు మాకు అమ్మవారు రాత్రి వచ్చి కొబ్బరికాయలు కొట్టనివద్దు, నువ్వే కొట్టాలి కొబ్బరికాయలు, మా మధ్యలో కొట్టాలి కదా. లేదు మేము ముంగట కొట్టాం, అన్ని వెనకనే కొడతాం. లేదంటే రూమ్లోకి తీసుకుపోయి మెల్లగా నువ్వు ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీ ఇంకో అనుకో, జర రిచ్ కిడ్ అనుకో, నీకున్న ప్రాబ్లమ్ని క్యాచ్ చేసుకొని కొంచెం నువ్వు ఆగు, నీతో మాట్లాడాలంటది. మెల్లగా అలా ఆయన ఆమె లోపల తీసుకో. ఓహో, ఆ కొబ్బరికాయలు కొడతా అట్లా పీఠాధిపతుల ఒక వీడియో చూసిన ఆమెది ఏంటంటే ఆజ్ఞల ద్వారా మాట్లాడుతుంది అమ్మవారు అని చెప్పింది. మరి ఆజ్ఞల ద్వారా మాట్లాడినప్పుడు మరి ఎందుకు దయ్యం పట్టిందల్లా అట్లా ఊగింది? డీజే సాంగ్లకు ఊగుతుందా? మేము ఊగుతాం అట్లనే. ఎట్లా? అట్లనే ఊగుతాం మేము. అయితే నువ్వు ఫేక్. ఎవరు? నువ్వు ఫేక్ కాదు. అవును, నన్ను అవమానిస్తున్నారు మీరు. ఎట్లా అవమానిస్తున్నావు? అమ్మ చూపిస్తుంది మీకు. ఏం చూపిస్తుంది అమ్మ? అమ్మ చూపిస్తుంది మీకు. అమ్మ చూపిస్తే రోజులే చూడు, అమ్మ చూపిస్తే నువ్వు పెద్ద అపార్ట్మెంట్ కడతావు కదా. అదే ప్లానింగ్ ఉండే, కానీ మీరు అట్లా నిజాలు చెప్పకండి ప్లీజ్. కాదు, ఇప్పుడు అమ్మ చూపిస్తుంది కదా, మరి చూడాలి కదా మేము కూడా. మీకు చూపియది, మాకు చెప్తుంది. మాకు జ్యోతమ్మ వారి మీదకి పెయి మీదకి వచ్చినప్పుడు జ్యోతమ్మ వారి వాక్యాలు వలితే పక్కన కింద లేకుండా మీద తందానా బ్యాచ్ ఇట్లా ఆయన ఈమెకి చెప్తానమాట. కాదు, నీది ఎట్లుంది జోలు అంటే తిన్నోనికి తిండి పట్టదంట, బొడగుండోనికి సంవరం పట్టదంట. లేదు మాకు పడుతుంది, మేము ఇట్లా లైన్ పెడతాము. ఇట్లా లైన్ పెట్టేసి మేము ఏం చేస్తామంటే, ఇంకోటి మీకు ఇప్పుడు సీక్రెట్ అక్క, కెమెరాలో కూడా చెప్తున్నా. నా దగ్గర ఒక 30-40 మంది ఉంటారు. 30-40 మందిలో మ్యాచింగ్ బ్యాచ్ ఒకటి ఉంటుంది. నేను కాలేజ్ నుంచే ప్లాన్ చేసినాం ఇవన్నీ. కాలేజ్ నుంచే ఇట్లా ప్లాన్ చేసుకుంటూ వచ్చినాం. బట్ టోపేడ్ వచ్చిండు, వాడు రాకపోతే బాగుండేది. ఇప్పటివరకు 30-40 లక్షలు వేస్తుండే, వాడు వచ్చి నాశనం చేసిండు. కాకపోతే మేము క్రౌడ్ ఉన్నప్పుడు మా బ్యాచ్ ఆ క్రౌడ్లో మా బ్యాచ్ని పెడతాం ఎవరన్నా మీడియా వాళ్ళు రాగానే. ఎందుకంటే చెప్పాలి కదా, మళ్ళీ నేను 4 సార్లు వచ్చినా 5 సార్లు వచ్చినా అని. అమ్మవారు శక్తి చూపిస్తుందని చెప్పాను. తెలుసా మీరు ఆల్రెడీ మీ ఫ్రెండ్ ఎవరు వెళ్ళిరు అన్నారు? ఆల్మోస్ట్ వెళ్ళిరు. నేను మొత్తం నిజం చెప్తా ఈను. ఇప్పుడు నీకు దేవుడు ఆజ్ఞల ద్వారా మాట్లాడుతుంది కదా, మరి మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కటి చెప్పాలి కదా. మరి ఎందుకు సీక్రెట్ గా తీసుకొని మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు చెప్పవు? మనీ దీపము అన్నావు. మనీ దీపం అర్థమైందా? మనీ దీపం అంటే నీకు ఫస్ట్ ఏమొచ్చింది? మనీ వచ్చింది, తర్వాత దీపం వచ్చింది. ఇప్పుడు మనీ దీపానికి ఇంకా రూపం ఏడుంది? నీకు అమ్మవారు ఎట్లా చెప్పింది? ఏ ద్వారా చెప్పింది నీకు? చూపి, చెప్తుంది వీడియోలలో. అది ఫేక్ ముండా. నేను ఒక్కటే అడుగుతున్నా, ఎట్లా చూపించింది? ఇప్పుడు నీ మీదకి దేవుడు రాడు, సరే. ఇప్పుడు నా మీద దేవుడు వచ్చింది అనుకో, నా భర్త వింటాడు అంటే నాది ఈ రూపం ఉంది ఇట్లా పెట్టని అంటారు. మరి ఎట్లా చూపించింది? కళలోకి వచ్చి చూపిస్తే ఈమె మొత్తం డిట్టో దింపేశారా? అంటే ఎవరికి చెప్పకక్క ఈ మాట. మేము యాక్చువల్గా విగ్రహం పిఓప్తో డిజైన్ చేసేటప్పుడు పులి ఇదంతా డిజైన్ చేద్దాం అనుకో, దుర్గమాతను దించుదాం అనుకో. కాకపోతే ఇంకో 30-40 వేలు ఎక్కువ అడిగింది కాబట్టి ఎవరితో చెప్పకక్క ఈ మాట. చెప్పు తీసుకొని కొట్టాలి, చెప్పు తీసుకొని కొడతా నిన్ను. అర్థం ఉందా నీకు? మణి దీపమా? ఏ నుంచి పెట్టుకున్నావే నువ్వు? బోషుడు ముండా ఎట్లా పెట్టుకున్నావే? ఏ నుంచి అయిందే మణి దీపము? నీ మీద తిప్పి కొడితే తులం బంగారం లేదు. ఎట్లా అయిందా నీకు మణి దీపం? ఏ నుంచి వచ్చింది? ఇప్పుడు నేను ఉట్టి పెరిగి 30 సంవత్సరాలు నేను ఒక కుంభరామని, మాకు తెలియని దేవతలు నీకే నుంచి వచ్చిరే? ఏ నుంచి వచ్చిరు చెప్పు? మణి దీపము కాదు. ఇప్పుడు అన్ని చెప్తుందంట అక్క ఆమె. అంటే అత్తమామని చూసుకుంటే అలా అయినా చనిపోతాడని చెప్తుందంట. ఇట్లా ఉంటుందా? అంటే మీకు తెలుసు కాబట్టి పిలిపించినాక, నాకు తెలియదు. అంటే దేవుళ్ళ గురించి నాకు తెలియదు. అత్తమామని చూసుకుంటే, అత్తమామను వాళ్ళ కొడుకు చూసుకుంటే వాళ్ళ కొడుకుకు ప్రాణ మణిదీప ఏదో దేవతమ్మ పుట్టించిందా మరి వాడిని? అత్తమామని చూసుకుంటే చచ్చిపోతుందా? మరి అట్లా అంటే నీ బిడ్డలను కూడా నువ్వు చూసుకోవద్దు, పంపించేసేయాలి. ఇద్దరే మా ఆడపిల్లలు అంటే దాన్ని. మళ్ళీ మాకు వీడియోలు తీయడానికి కావాలి కదా లైన్ చూసుకోనికి. సిగ్గుండాలి గింతనన్నా వంగవాడి నీ మొగని చెప్పుకో. వంకాయలకు సిగ్గుండాలి గింతనన్నా. అత్తమామని చూసుకుంటే చచ్చిపోతారా? సన్నాసి ముండా, ఎంతమందిని మోసం చేస్తావు నువ్వు? ఎంతమందిని మోసం చేస్తావు? బేవాస్ ముండా. మన దీపేశ్వరమ్మ ఏ నుంచి వచ్చింది? ఏ నుంచి చూపి. ఆమె కళ్ళలోకి వచ్చి ఇంట్లో నిలుపుకోమంటే మా ఫ్రెండ్ పోయింది. నేను చెప్తున్నా, అసలు చెప్పు తీసుకొని కొడతా అని చెప్పిన దానికి చెప్పినా నేను అదే. 25,000 అంట, 25,000 అంట. 3 పూజలు చేస్తుందంట. నీకెందుకు ఎక్కలేని ఆమ్దాన్ అంతా వచ్చి పడుతుందంట.
మరి ఆమ్దానంతా వచ్చి పడుతుంది. ఇంకేంది లోక కళ్యాణం కోసం వచ్చిందంట. మరి లోక కళ్యాణం కోసం వచ్చిన దానికి నీకు పైసలు ఎందుకు? మీ అమ్మవారు ఇయ్యదా? ఇస్తుందిగా, ఇస్తుందా లేదా? ఎవరన్నా వాళ్ళ ప్రేమతో పెడితే మేము వద్దంటలేము, కానీ మేమైతే పెట్టమని అడుగుతాం. 15,000 ఎందుకు నీకు? 15,000 ఎందుకు? 20,000 ఎందుకు? వేద పండితులు పుణ్యానికి రారు కదా, వాళ్ళకి పైసలు ఇవ్వాలి కదా. ఆమె ఇయ్యదా నీకు? ఇప్పుడు కళలకు వచ్చి చెప్పినావా గడ నిధి ఉందని చెప్పమాను, లేదా బ్యాంక్ అన్నమేమని చెప్పమాను, చెప్పాలి కదా. అది కూడా కాదు. ఇంకొక విషయం అక్క, పవన్ అక్క అన్న, ఓకే, మణిదీపేశ్వరమ్మ కృప ఈమె మీద ఉన్నప్పుడు ఈమె డ్యూటీ ఎందుకు పోయింది? కాలేజీలో నుంచి ఎందుకు తీసి అమ్మ తీసేపించిందా? అయితే ఈ లెక్క చూస్తుంటే సోమరిపోతుని చేసింది. అసలు అది ఫేక్, ఏదో ఒకటి పెట్టుకొని బ్రతకాలి అనే ఉద్దేశంతో ఆమె బ్రతుకుతుంది. సనాతన ధర్మాన్ని మొత్తము తప్పు పట్టిస్తున్నాం అంతే. ఒక్కసారి ఫోన్ చేయండి అక్క, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ఒకసారి ఎట్లా ఏంటి డౌట్ రాకుండా మాట్లాడండి అక్క, చూద్దాం. జ్యోతి గారితో మాట్లాడి, జ్యోతిమయుడు అన్నట్టు ఎత్తట్లేదు అక్కకి, అంటే దీపంలో ఉందేమో. తప్పన్నా, తప్పు. ఈ సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాను వాళ్ళు మరి ఏ సందుల వన్నారు ఇప్పుడు? ఏ సందుల వన్నారు అని అడుగుతున్నా నేను. ఏ సందుల వన్నారు ఇప్పుడు వీళ్ళు? సంపాదన ఉండాలి, సప్పుడు ఉండాలంటే సంతోషాన్న సంపాదన ఉండాలి, సప్పుడు ఉండాలంటే సంపాదన ఉండాలి. సంపాదన లేదు, అందుకే బయటకు వచ్చి మాట్లాడట్లేదు. సిగ్గుండాలి గింతనన్న వాళ్ళ చింతకాయలకి. హలో, నమస్తే అండి. నమస్తే శ్రీమాతే. ఓ నమస్తే సార్, బిజీ ఉన్నారా? మాట్లాడొచ్చా మీతో? అమ్మా ఇప్పుడు పూజ సమయం అమ్మా, చెప్పండి. అది మేము కొంచెం రావడానికి మాకు ఇబ్బంది ఉంది. నా పేరు పావని, కల్లకుర్తి మాది కాన్సెన్సీ. ఎక్కడమ్మా? కల్లకుర్తి. కొంచెం ఎమ్మెల్యేగా నేను పోటీ చేయాలనుకున్నా, ఎందుకో ఫెయిల్ అయిపోయినా. సో మీ వీడియోస్ చూసానండి చాలా వరకు, చాలా బాగున్నాయి. సో రావడానికి ఏమైనా లొకేషన్ ఏమైనా పెడతారా? ఏంటి సొల్యూషన్ అంటారు? మా సొల్యూషన్ అయితే మా చేతిలో ఏముండదమ్మా. ఇక్కడ మేము వచ్చే భక్తులకు అదే చెప్తాము, నిస్వార్థంగా రావాలి, అమ్మను మొక్కి వెళ్ళాలి. మేము ఇక్కడ ఏం పూజలు పునస్కారాలు అంటే అటువంటి ఏమైనా హోమాలు వ్రతాలు చేస్తామని ఎవరు కూడా చెప్పాము. నిస్వార్థంగా వస్తారు అమ్మ దగ్గర, ఇక్కడ దర్శనం చేసుకుంటారు. అదే విధంగా అక్కడ అమ్మ మహిమలు కలుగుతున్నాయి. అవునండి, ఓకే ఓకే. సో మేము రావాలంటే ఎట్లా రావాలండి అక్కడికి? ఇది నిజామాబాద్ డిస్టిక్ అమ్మ. ఇది ఓకే అండి. నిజామాబాద్ డిస్టిక్ లో మాధవ్ నగర్ ఏరియాలో బిఎల్ఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లైన్ లో చివరిన ఉంటది. ఓకే, లొకేషన్ ఏమైనా పెడతారా అండి రావడానికి? అంటే కొంచెము అఫీషియల్ కదా, బాగుండదని. అయితే అమ్మ మీరు ఇప్పుడు మేము మార్నింగ్ ఈ రోజు అయితే 6 to 8 వరకు ఉంటది దర్శనము. ఎట్లా? మండే టు సాటర్డే మటుకు ప్రొద్దున 7 to 8, ఈవినింగ్ 7 to 8 ఉంటది. లైన్ కట్టాలి, దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో పెట్టిన లైన్ అంటే ఇప్పుడు లేదమ్మా, ఇంత ముందు ఉండే కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఎందుకండి తగ్గింది? ఈ మీడియాలో ప్రచారం ఎక్కువ. చెప్పు తీసుకొని కొట్టాలి, నీకు సిగ్గు ఉండాలి. ఏ నుంచి వచ్చిందిరా నీకు మణిదీపము? ఆగు, నేను వస్తున్నాగు నీ ఊరికి, సిగ్గులేని ముండా కొడక. నీకురా ఏ నుంచి వచ్చిందిరా? నీ పిల్లం తానంట, నువ్వు తందానని ఆడతావురా? నేను పావని మాట్లాడుతున్నా, ఏమనుకుంటున్నావురా నువ్వు? ఎట్లా ఎట్లా కాదురా, నీ పెళ్ళానికి కొంచెమైనా సిగ్గు లేకపోతే నీ చింతకాయలకైనా ఉండాలిరా నీకు. లైన్ ఎందుకు తగ్గిందిరా నీకు ఇప్పుడు? ఎందుకు తగ్గిందిరా నీకు? ఎందుకు తగ్గిందిరా? సిగ్గుండాలి. కాదా, నా ఫ్రెండ్ వచ్చింది, వినుబే, నా ఫ్రెండ్ వచ్చింది 25,000 పర్సనల్ గా తీసుకున్నా. ఆడికోసం చెప్పు తీసుకొని కొడతా. నీ అసలు పద్ధతి ఉందారా? ఫస్ట్ సన్నాసి నీకు పద్ధతి ఉందారా? నీ పిల్ల మాటలు చేసినప్పుడు తప్పుగా మాట్లాడినప్పుడు నీకేంద్రా పద్ధతి ఇచ్చేది? లొట్టా నీకేంద్రా ఇచ్చేది? ఏంద్రా నీకు ఇచ్చేది? కాదు కొబ్బరికాయలు ఎందుకు రా కొట్టనియరు మీరు? పర్సనల్ గా ఎందుకు నీ పిల్లని తీసుకొని మాట్లాడతారు రూమ్ లో తీసుకొని? నా ఫ్రెండే వచ్చింది బే, నీ వల్ల నష్టపోయింది. నీ గుంట వాళ్ళ ఆడుకొచ్చి వెళ్ళాలి. చూద్దాం ఉండకూడక ఎంతమంది మోసం చేస్తారా మీరు? ఎంతమందిని చేస్తారు బే మీరు? తొక్కు తాడుకోసం నీ భక్తుల ఎంతమంది మోసం చేస్తారు? నీ అమ్మ అసలు నీకౌటి రా కొడుక, నీ గుట్టమంటే ఫోన్ ఎత్తాలరా
ఇప్పుడు కాదు అన్నకి ఎక్కడం దర్శిపోయినట్టుంది. సిగ్గుండాలి వీళ్ళ కడుకోయేటోళ్ళు అందరు కలిపి చెప్తున్నారు సిగ్గుండాలి మీకు గింతనన్న. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు చూసుకోరు, అత్తమామని చూసుకోరు, మోగని చూసుకోరు, పిల్లని చూసుకోరు. ఎవడు సంఖ నాకు పెడితే తాను కడుకోతారు. మన అదృష్టం మన కాడనే ఉంటుంది. ఎవడో తీసుకొచ్చి ఏదో లొట్ట పెడతా వాని కర్మ బాలేకనే వాడంతా పెట్టుకొని బతాడు. అసలు వాడి జ్యోతిషం చెప్పేటోళ్ళు కానీ ఎవడైనా సరే వాడికి కర్మ బాగుంటే వాడు ఎందుకు వచ్చారో కూర్చుంటాడు. ఓ చిలుకని పట్టుకొని ఈ దేవుని పెట్టుకొని సనాతన ధర్మాన్ని కాపాడే మీకు చెప్తున్నా ఏ సందులో అన్నారా నాయన మీరు. సిగ్గుండాలి మీకు గింతనన్నా. వాడికి కొంచెం కూడా సిగ్గు లేదు, మానం లేదు, మర్యాద లేదు. అందుకే వాడు ఫోన్ కాల్ చేసిండు. సమాధానం చెప్పాలి కదా. కొబ్బరికాయలు ఎందుకు కొట్ట నేను చెప్పాలి కదా సమాధానము. ఎందుకు కొట్టనేమో ఇప్పుడు జనాలు లైన్ లేదా ఏం లేదా అంటున్నాడు ఇప్పుడు. అవునా మరి నువ్వు నిజమే. నేను ఏమంటున్నా, నేను పోయి వస్తే ప్రముఖ ఛానల్ యాంకర్కి 5 లక్షలు డిమాండ్ చేసిన అని చెప్పారు. నువ్వా? నేను ఒక నీకు ఎవిడెన్స్ చూపిస్తాక నేను దాంట్లో నేను ఆ ఎవిడెన్స్ నేనే తెచ్చిన. నా మీద చర్త కట్టుకున్నారు. ఒక ఆటో డ్రైవరు అంటే రోజు చేసుకుంటేనే పొద్దు గడిచి ఆటో డ్రైవరు నన్ను నమ్మి నా మీద ₹1,00,000 చర్త కట్టాను. సంతోషాన్ని అట్లా ఉంటాడు. నేను కూడా కడతాను నీ మీద నీ మీద నాకు నమ్మకం ఉంది. నాకు తెలుసు నువ్వేండో. ఈ మనిషి ఇప్పుడు కొత్త దుకాణం ఏం తెలుసా, మళ్ళీ వచ్చిన వాళ్ళకి ఆ ముంగట నిలబడి మోటివేషన్ ఫస్ట్. అప్పుడేమో గర్భగుడిలోకి రావాలి, ఇప్పుడు మోటివేషన్. ఏంది ఆ డైలాగ్ ఏంది? మొరిచే కుక్క కరవదు, కరిచే కుక్క మొరగదు, కుక్కలు అరుచుకుంటూనే ఉంటాయి, పులి పంజి ఇట్లా విసురుతుందంట, ఇట్లా 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 వేస్తుందంటక్క. వెయిట్ చేస్తున్నాను నేను కూడా. నేను ఏమంటా ఉన్నాను అంటక, ఇన్ని ప్రీవియస్గా మీరు కూడా అన్ని చూస్తూ ఉన్నారు కదా, మీకు ఓవరాల్గా ఆ జ్యోతి మెంటాలిటీ ఏమనిపిస్తుంది? పిచ్చి గిట్ల ఏమైనా లేచింది అనుకుంటున్నారు ఏంటి? సైకో. ఒకప్పుడు ఒక వీడియో చూసినామన్నా, అంటే తల్లిదండ్రులు ఇద్దరు కలిసి బిడ్డల్ని చంపేసారు. ఒకప్పుడు చూసినాం మనం. ఐడియా ఉందా? శివుడు వచ్చిండు నా గొంతులో ఉన్నాడు, నాకేనో ఉన్నాడు అని చెప్పేసి పైన ఏమో పెద్ద కూతురు చంపేసి కింద ఇంకో కూతురుని చంపేసి ఓం నమ శివాయ. ఐడియా ఉందా? సో దీన్ని కూడా తీసుకుపోయి మెంటల్ హాస్పిటల్ ఇవ్వాలి. సో దాని మొగనికి చెప్తున్నా, సిగ్గు శరం మాన మర్యాద ఉందారా నీకు? బోషిడీకే దేనికి రా దాన్ని చేసుకున్నావు? దాని పనులు అది సైకోరా నాయన. నిన్ను సైకో అని చెప్తున్నా. ఏ నుంచి కాపాడుతారా? సనాతన ధర్మాన్ని కాపాడండి. నేను కూడా మీకు సపోర్ట్ చేస్తా. దేవుడు రాడంటే మరి ఏం పుట్టిందిరా దానికి? పిచ్చి లేచింది. అట్లా ఎగురుతుంది? పిచ్చి లేచిందా నీకు? ఎందుకు ఎగురుతున్నావు చెప్పు? దీనికి దేవుడు రాడు. ఇప్పుడు మా అమ్మకు కూడా దేవుడు వస్తాడు, ఎల్లమ్మ వస్తుంది అమ్మకి. చాలా సంవత్సరాల నుంచి అమ్మకి ఎల్లమ్మ వస్తుంది. ఆమె ఏదో ఇట్లా డోల్స్ అప్పుడు అవుతానో లేకపోతే ఎల్లమ్మ పండుగ చేస్తానో అమ్మ ఊతుంది. అది యాక్సెప్ట్ చేస్తారు. శివశక్తులు అనేది కామన్. మరి నువ్వు ఏ శక్తిరా ఇది? ఏ శక్తి? అఘోరా ఫస్ట్, ఈ సెకండ్. అయితే ఆమె ఏం చెప్తా ఉన్నదంటే, నాకు వాక్యం త్రూ వస్తుంది తప్ప శిగం రాదా అంటుంది. శిగం రానప్పుడు నా డౌట్ కూడా ఏంటంటే, నేను ఫస్ట్ వెళ్ళేటప్పుడు కూడా పవనక్క చూద్దాం ఏంటి అంటే, చూడకుండా డిక్లరేషన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. నేను అక్కడికి వెళ్ళి మార్నింగ్ అంతా మాట్లాడి నాకు ఎక్కడ మార్నింగే దొరికిపోయింది. సరే ఈమె అంటే ఒక ఆమె బల్గం మూవీలో అమ్మ క్యారెక్టర్ చేసింది. ఆమె పొద్దున్న ఆమెనే దొరకబట్టించింది. అసలు అవుతుంది. నేను ఏం క్వశ్చన్ లేదు, మీరు ఏమని అనుకోండి అన్నప్పుడు నాకు అయితే వీళ్ళు ఒక ప్లానింగ్ ప్రకారంగా ఉన్నారు. ఈవినింగ్ మనం పర్ఫెక్ట్. మా పిల్లలు చెప్పిన ఫస్ట్ ప్రముఖ మీడియా ఛానల్ ఏమన్నాడు, మనడు ఆడియో పోయింది అది అన్నాడు. ఓకే కొంచెం ఎక్కడో నిజం అనుకుంటా అనే పాయింట్ అయితే ఉంది నాకు. ఎందుకు నెగిటివ్ అనుకోవాలి? ఓకే ఉండవచ్చు మేబీ. నేను అక్కడ ఏం చేసిన అంటే, మొత్తం పిల్లల్ని పెట్టేసి బయట ఒక కాలేజ్ అమ్మాయి చెప్పిందా, అవును పిచ్చిదంటే ఒక ఎగ్జైట్మెంట్ అమ్మాయి వాళ్ళ కాలేజీలో మాట్లాడితే ఏ అమ్మాయిని పట్టించుకోరన్న, ఆమె చెప్తే కూడా నమ్మరు ఎవరు. వాళ్ళంతా వాళ్ళ బ్యాచే, మొత్తం వాళ్ళ బ్యాచే, అందులో ఉంటారు అట్లా. మళ్ళీ ఇంకో హైలైట్ తెలుసాక, ఎవరిని అడిగినా మేము ఇప్పుడే ఫస్ట్ టైం అంటారు. ఆడ కొంతమంది మాత్రమే నేను 4 సార్లు వచ్చిన, నేను 5 సార్లు వచ్చిన. ఒక ఆమెకంట ప్రెగ్నెంట్ కన్ఫర్మే అవ్వలేదంట, ఈడికి వచ్చిపోయిన నెక్స్ట్ డేనే కన్ఫర్మ్ అయిందంట. నాకు అదే అర్థం గింతనైనా సిగ్గు ఉండాలి అంటున్నా నేను. ఇప్పుడు మహిమలు ఉంటే నేను ఏమంటా ఉన్నా, నేను రెస్పెక్ట్ చేస్తా సనాతన ధర్మాన్ని, ఎక్కడికైనా వెళ్తా దానికోసం. నేను ఏమంటా ఉన్నా, మీకు అంత చిత్తశుద్ధి ఉన్న వాళ్ళైతే మీరు, నేను ఇన్ని రోజులు మూడో వారం ఇది, ఇలా సండే, ఈ రోజుకి 3 వారాలు అయిపోయింది. సాటర్డే పోయి సాటర్డే నైట్ వచ్చేసినాం. ఈరోజు వీడియో పడడం స్టార్ట్ అయింది. ఈ రోజుకి 3 వారాలు నేను వీడియోలో ఇవ్వడం. ఇప్పటి వరకు సంతోష్ బాగానే ఉన్నాడే, భోజనం చేస్తున్నా, టీ తాగుతున్నా. నేను మాట్లాడచ్చు ఒక్క నిమిషము. నువ్వు వెళ్ళి వచ్చినావు, నేను కూడా చూసిన.
ఇప్పుడు మన దీపేశ్వరమ్మనో ఏ దీపేశ్వరమ్మనో ఆ, ఇప్పుడు ఆమె గురించి తప్పుగా మాట్లాడుతున్నావు. ఉమ్, మాట్లాడినప్పుడు మరి నీకు ఏదన్నా అది కావాలి కదా. అవును మరి అందరు బాగానే ఉన్నారే. అవును ఇప్పుడు నీ కొడుకు గురించి మాట్లాడితే నీ కోపం వస్తుందా లేదా, కొడతావా లేదా? బయటోడు వచ్చి ఏదో ఒకటి బూతులు తిడతాడు, అవును నువ్వు నీ కొడుకు కాబట్టి నీకు కోపం రావాలి, అదంతే. అది ధర్మం, బాధ్యత అది. నువ్వు తండ్రి కాబట్టి నీకు రావాలి. అవును మరి ఇది నీ తల్లి కాదు కాబట్టి మనకి ఏం కావాలి. ఇది ఫేక్ 100%. నేను ఏమంటా ఉన్నా పవనక్క, సరే ఆమె ఏమంటా ఉందంటే ఇక్కడికి రావాలంటే అంత ఈజీ ప్రాసెస్ కాదు, అమ్మవారి ఆజ్ఞ ఉండాలన్నది. మరి అమ్మవారు నా కళలో వచ్చి జ్యోతి తమాషాలు చేస్తుందని చెప్తే నేను పోయినా. అవునా? అంతే అంతే కదా, కరెక్టే కదా. అంతే. ఇప్పుడు అమ్మవారు నాకైతే లొకేషన్ ఏమీ వేయలేదు, మరి నాకు లొకేషను నాకు ఇప్పటి వరకు అయితే కళలకు రాలే, కళలకైతే రాలే. అన్న లొకేషన్ అనేది సనాతన ధర్మని బాగుందన్న జోకు. లొకేషన్ అనేది ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాల నుంచి వచ్చిందా అంతే. మరి ఎప్పుడో కదన్న దేవతలు పుట్టింది, దేవుళ్ళకి ఎట్లా తెలుసు అన్న లొకేషన్? యూట్యూబ్ తెలుసు ఆమెకి, దేవతకి ఇన్స్టాగ్రామ్ తెలుసు, లొకేషన్ అమ్మవారే చెప్తుంది. అమ్మవారు ఈ ఈ 15,000 పూజలు చేస్తే ఇంటి ఫ్యామిలీ అందరికి కళ్ళల్లోకి వెళ్ళి చెప్తుందంట, ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి మీ అబ్బాయి, ఇట్లా ఇట్లా కూడా చెప్తుంది. అన్న మా ఆయనకి ఇంకో పెళ్లి చేయాలన్నా నేను నిజంగా కోరుకుంటున్నా. అవునా? నేను బాగాలేనంట, మా ఆయనకి ఇంకో కామం చేయాలంట. ప్లీజ్ మరి అమ్మవారికి చెప్తున్నా. ఇంకొకటి కూడా అక్క మీ ఆయన అడగండి, హెయిర్ అని చేసుకుంటాడు, మరి పూజ చేపిద్దాం. సిగ్గుండాలి గీంతనైనా, సిగ్గుండాలి గీంతనైనా కాదక్క. ఇప్పటికీ జనాలు కొంతమంది ఆడొకడు ఆపిల్ పండుగాడు, నేను ఏమంటా ఉన్నా ప్రతి దాంట్లో ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు ప్రతిది ఎవిడెన్స్ పెట్టి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇప్పుడు మీరే అన్నారు, ఏమన్నాడు, లైన్ ఏం లేదు లేండి అన్నాడు. అవును అన్న చింతకాయలు ఎప్పుడో పులుసు అయిపోయింది. అవునా? సరే నేనేమంటా ఉన్నా, సంతోష్ దేవుడు కాదు, అవునా? నిజాయితీగా మాట్లాడుతున్నానా లేదా జనాలకు తెలుసు. అవును. వాట్ ఎవర్, నేనేమో ఓపెన్ ఛాలెంజ్ ఇప్పుడు కూడా చెప్తున్నా అక్క. నీ దాంట్లో సంతోష్ డబ్బుల గురించి మాట్లాడినా, డబ్బులు డిమాండ్ చేసినా, నువ్వు ప్రూఫ్ చేస్తే, నేను ఆల్రెడీ ఇదివరకు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ 9060 మొత్తం క్లోజ్ చేసేసి వీడియోలు చేయను, ఇంకా వీడియోలు చేయను. ఈ 9060లో ఏం రావు. నేనేం చెప్పినా అంటే నిజామాబాద్కి వెళ్ళి చెప్పులు మెడకేసుకొని నేనే గాడి తెప్పించుకొని నేనే గుండు కొట్టించుకొని తిరుగుతున్నా. అది ముందే సన్నాష అంటే దాని గురించి ఎందుకన్నా మనం నేను డబ్బులు అడుగు 5 లక్షలు నేను అడిగినా అని చెప్పి. నువ్వా 5 లక్షలు? 5 lakhs. ప్రముఖ మీడియా ఇప్పుడు ఒకటి ఆమెకు తెలియని విషయం ఏంటంటే, సంతోష్ అనే పర్సన్ నువ్వు పోగానే నీకు చెడ్డోన్ లాగా వాళ్ళకు కూడా కనిపించచ్చు, కానీ పోతుంటే అర్థమవుతుంది కదా వాళ్ళకి. నాకు తెలిసి నేను చెప్తున్నా, ఇప్పుడు సంతోష్ అనే వ్యక్తి ఎట్లుండాలి అంటే, ఇప్పుడు ఒక అబ్బాయి కూర్చుని అనుకో, వాడు మంచోడైనా సరే నేను చెప్పింది వినాలి. ఆ తిక్కలోడు తిక్కలోడు ఓకే అంతే, అంతే కదా. అట్లా వినాలి. నువ్వు ఏంటంటే అది తప్పుని తప్పే అంటావు, అది రాయిని రాయే అంటావు. రాయి కాదురా నాయన రప్ప అని చెప్పాలని ఆమెది. అది అర్థమవుతుందా? ఇంకోటి ఏమంటా ఉందంటే, ఇప్పుడు నేను కుక్కనై మొగురుతా ఉన్నా, మీరు చూసినంత వరకు మీకు కూడా అర్థమైపోయింది, గట్టిగానే వేసుకున్నారు. జ్యోతికి ఏదన్నా అంటే జ్యోతి దగ్గరికి ఇప్పటికీ వెళ్ళేటోళ్ళకి మీరు ఏం చెప్తారు అక్క? నేను జ్యోతి దగ్గరికి వెళ్ళే వాళ్ళని ఒక్కటే చెప్తున్నా. సో ఒక 10 నిమిషాలు నువ్వే జ్యోతివి. సో నేను చెప్తున్నా, నాకు అనిపించింది అసలు మాట్లాడినట్టు కూడా నాకే సిగ్గు అనిపిస్తుంది. అట్లా కాదు, నేను ఇప్పుడు ఇవి తప్పు మనకలు. ఆపిల్ పండు ఏది? ఇది ఆపిల్ పండు. నేను ఆపిల్ పండు కానీ ఇది ఆపిల్ పండు. డైలాగ్ ఉంది, మా అమ్మని మా నాన్నని గుండె తరుక్కుపోతుంది. నువ్వు డైలాగ్ అక్క. గుండె తరుక్కుపోతుందా? ఇదేంది? ఇది తప్పుమానిక్కలు. ఇదేమో జ్యోతమ్మ, ఇదేమో ఆపిల్ పండుగాడు. జ్యోతమ్మ, ఇప్పుడు మన దీపేశ్వరం ఉంది కదా, మా ఆయనకి ఇంకో పెళ్లి కావాలి, చేస్తావా? మీరు పక్క రూమ్ లోకి వచ్చేసేయండి. పక్క రూమ్ లోకి వస్తే చెప్తాను. మా ఆయన కూడా వస్తాడు లోపలికి. వాడెందుకు మళ్ళా? లేదు, మాట్లాడాలి ఫస్ట్. నువ్వు బాగున్నావంట. సిగ్గుండాలి గీతనన్న ముండా, సిగ్గుండాలి గీతనన్న ముండా. ఏడు నుంచి వస్తుండే నీకు దేవుడు? ఏ సంధి నుంచి వస్తుండే నీకు? సరే దేవుడు వచ్చింది నీకు, నువ్వు చందా బుక్లు ఇచ్చాడు ఎంతవరకు కరెక్ట్? అసలు పైసలే తీసుకోమంటుండే కదా సన్నాసి. ఇప్పుడు భయము. ఇప్పుడు ఇంకో విషయం తెలుసా, మీతో భయపడుకుంటూనే మాట్లాడుతున్నాడు. ఇదంతా ఫోన్లలో డిస్కషన్ లేదు. మీకు అర్థమవుతుందా? జనాలను అందరినీ స్టిల్లో ఇప్పటికీ కొంతమంది నా విషయం చెప్పి మ్యానిపులేషన్ చేస్తూ ఉన్నారు.
అయితే ఏవైతే చదువురాని లాలీలు ఉంటారు కదా వాళ్ళకి స్క్రీన్ షాట్లు, అయితే వీళ్ళు ఎవరైతే మెసేజ్ పెట్టిరో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి వీళ్ళు. నేను విత్ ఎవిడెన్స్తో వీడియో కూడా పెట్టినా. సంతోషన్నా నాకు తెలిసి తెలియక ఒక్కటే మాట చెప్తున్నా. ఇప్పుడు దయ్యాలు ఈ భూతాలు మొత్తము ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకే వస్తాయి. అవును, మరి రాశికి రావచ్చుగా, రావాలి, సిమ్రానికి రావచ్చు కదా, అనుష్కకి రావచ్చు కదా. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. అంటే వాళ్ళకి ఆ మైండ్ సెట్ ఉండదు. వీళ్ళు ఏంటంటే తుమ్మినా దగ్గినా మొత్తం అదే అనుమానము. వాళ్ళే పోతారు, వీక్ పర్సన్లే పోతారు వీళ్ళ దగ్గరికి. అమ్మో సత్యం జ్యోతమ్మ వచ్చింది ఉన్నది ఉన్నట్టు చెప్పాలి తల్లి కదా. ఉన్నది అయితే ఉన్నట్టు అక్క ఇప్పుడున్న మనం కొద్దిసేపు జనాల గురించి మాట్లాడుకుందాం. నేను ఏమంటా ఉన్నా, అమాయకమైన ప్రజలు వచ్చారు నన్ను మొన్న అడిగి వెళ్ళినప్పుడు. వాళ్ళు ఎట్లా ఉన్నారంటే, జ్యోతి అంటే మణిదీపేశ్వరమ్మ దగ్గరికి వెళ్తే, జ్యోతి దగ్గరికి వెళ్తే మా ప్రాబ్లం సాల్వ్ అవుతుందేమో అంటే అన్ని ప్లేసులు తిరిగి తిరిగి ఓపిక నశించిపోయింది అక్క. మేము పోయి ఈమె బల్గంలో అమ్మ క్యారెక్టర్ చేసిన ఆమె వీడియో అయిపోయింది, వచ్చిర్రు. ఇట్లా నేను మాట్లాడుతుంటే అలా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళంతా అంటే పిల్లలు కాక దగ్గర దగ్గర 30-35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉంటాయి వాళ్ళకి. ఈడికి ఎవరైతే వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెట్టారో ఓవరాల్గా ఇక్కడ మేజర్గా ఈమె ఏమనుకుంటుంది అంటే అమ్మవారు పిలిపించుకుంటుంది అని అంటుంది కదక్క. మరి ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెట్టి పబ్లిసిటీ ఎందుకు చేస్తున్నావు? ఎందుకు ఏమంటారు అల్ల బసలేదు కానీ అర్రల మంచమే అయిపోయినవా అన్నట్టుంది. దీనికన్నా ఏది గతి లేదు. ఇన్స్టాగ్రామ్లా ఫేస్బుక్లా మరి లొకేషన్ పెడుతుంది కదా అమ్మవారు. అన్న నిజంగా అన్న నాకు లొకేషన్ పెట్టు, నాకు 10 లక్షల అప్పు ఉంది, మా ఆయనకి ఇంకో ఫోన్ చేయండి. మరి ఎత్తట్లేదు కదా. అలా ఆయన చెప్పినట్టుండు ఇవాళ వచ్చిన 5-6 మంది ఎత్తితే దాని కర్మ దేరినట్టు ఈ రోజు నా చేతిలో. అయితే ఇంకోటి, ఇప్పుడు జనాలకు ఒకటక్క ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాస్తవం ప్రాబ్లమ్స్ మనీ ఫైనాన్షియల్ ప్రాబ్లమా లేదంటే అన్నదమ్ముల మధ్య గొడవనా, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ మేజర్గా. మనం చూడు ఒకానొక టైంలో లేవు ఇవన్నీ. అంటే విగ్రహాలు వీళ్ళే కొనుక్కొచ్చి పాతి పెట్టడం కావచ్చు, లేదంటే అమ్మవారు నాకు చెప్పింది అనడం కావచ్చు. అంటే ఇక్కడ జనాల వీక్ పాయింట్ పట్టుకొని డబ్బులు సంపాదించడానికి అనుకోవచ్చునా? అంతే అంతే, ఇంకేం లేదు. అంతే తప్ప ఇంకేం లేదు. ఈ దేవుళ్ళు వచ్చే వాళ్ళకి వెళ్తారు చూడు, ప్రతి ఒక్కరికి ఒక్కటే చెప్తున్నా, మీ కర్మ అనేది మీ దగ్గరే ఉంటుంది, మీ కష్టం అనేది మీ దగ్గరే ఉంటుంది. ఈరోజు మీ జేబులో 100 రూపాయలు ఉంటే మీరు ఖర్చు పెడితేనే ఖర్చు అవుతుంది. అంతే తప్ప ఎవడో వచ్చి లాక్కోలేడు. లాక్కున్నా అనుకో ఏదో రూపంలో దేవుడు అనేది ఇస్తాడు. అంతే తప్ప వాని దగ్గరికి వెళ్తే బిల్డింగ్ కడతాం, వీని దగ్గరికి వెళ్తే అపార్ట్మెంట్ కడతాం, అప్పులు చేస్తాం, తప్పు అని చెప్తా నేను. అది తప్పు. దేవుడు అనే వ్యక్తి అనేది పై మీదకి రాడు, ఇది రాంగ్. మనం ఎంత పరిశుద్ధులమని దేవుడు వస్తాడు పైకి చెప్పు. ఓకే, ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎట్లా, ఇప్పుడు ఇప్పటికీ ఇంకా వీడియోలు పెడతా ఉందామె. నేను కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ కూడా ఏం వీడియో, ఏదో వీడియో పెట్టింది, ఇవాళ కూడా పెట్టింది ఒక వీడియో. నేను ఏమంటా ఉన్నాను, ఇప్పటికీ తప్పు అంటే బ్రాహ్మణ్స్ కూడా ఈమె మీద సిపి గారికి కంప్లైంట్ చేశారు ప్రెస్ మీట్ పెట్టి. ఇంకా కొన్ని కేసులు కూడా అవుతున్నాయి ఈమె మీద, చేస్తా ఉన్నారు. నువ్వు చేసేదే తప్పు కదా, ఇంకా ఎందుకు ఇంట్లో అంటే జనాలను ఇంకా మోటివేషన్ చేసి ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు? మోటివేషన్ చేయట్లేదు, నాకు మనీ కావాలి. మనీ, నాకు 2 పిల్లలు, పెళ్లి చేయాలి కదా, డబ్బులు నువ్వు ఇస్తావా సంతోషన్నా? ఏవో కదా, నేను జ్యోతిని, సో నాకు మనీ కావాలి, అందుకే ఇట్లా చేసుకుంటాం. అంతే. ఓకే, అంతే. సరే, ఈమెను పక్కన పెడదాము. ఈమె గురించి కొద్దిసేపు పక్కన పెడితే, ఆమె పక్కనున్న బిటాలియం బ్యాచ్ ఏం చెప్తారక్క? చూసిరా బిటాలియం మ్యాచింగ్ చీరలు చూసిరా? ఒక్కసారి వాళ్ళ గురించి మాట్లాడండి. వాళ్ళకి సిగ్గు ఉండాలి, సిగ్గు లేదు, గింత కూడా సిగ్గులేదు దాంట్లోకి. మగోళ్ళకి కానీ ఆడోళ్ళకి కానీ అసలు వాళ్ళ గురించి మాట్లాడాలంటే మన ఇజ్జత్ పోతుంది. అంతే. ఏం చేస్తారు తెలుసా అన్న వాళ్ళు? ఫస్ట్ ఇప్పుడు నువ్వు వీడున్నావు, నీ గురించి నాకు ఏం తెలియదు, ఏం సంతోష్ అన్న మీడియా, అంతే. నువ్వు ఏడుంటావు, ఎక్కడ ఉంటావు, ఏంది నీ ప్రాబ్లం, ఏంది, ఎట్లయితుంది నువ్వు అడుగుతావు వచ్చి. నేనేం చేస్తా, పోయి ఇంకొక ఆయనకు చెప్తా. వాళ్ళు ఏం చేస్తారు, మనది ఆజ్ఞల ద్వారా ఎట్లా మాట్లాడతారన్నా? ఎట్లా మాట్లాడతారు? వీళ్ళంతా ఒక గ్రూపు, అంతే. అది ఫేక్, 100% నేను చెప్పగలుగుతా, అది ఫేక్, అంతే. ఎట్లా మరి ఇలాంటి వాళ్ళు? ఈమె ఇంకా క్లోజ్ చేయట్లేదు, సంక్రాంతి దాకా టైం ఇచ్చినాం, ఏంది ఈమె పరిస్థితి? సంక్రాంతి కాదు, ఏదో సందులోకి వెళ్ళిపోతుంది ఈమె, అంతే. ఇంకా ఏదో సందులో ఎవడోడు వేసేసి పెడతారు. ఇక మంచిగా ఉండు, మర్యాదగా ఉండు. నిజంగా నీకు దేవుడు వస్తే నువ్వు చూపి. ఏమో సన్నాసి దానిలోకి అట్లా ఊతున్నావు, ఏం పుట్టిందో నీకు? ఏమో రాత్రి తాగిన మందకాలు దిగలేదా ఏం పాడాయి? రాత్రి తాగిన మందకాలు దిగనట్టుంది. నీ మీదకి దేవుడే రాడు కదా,
మరి సింగులో చేత పట్టుకొని షీరో చేత పట్టుకొని తకదిం అని ఎందుకు ఆడుతున్నావు? డీజే సాంగ్లకే వచ్చిందా నీకు దేవుడి పైకి? అన్ని ఈమెతో రోజులు పాటు ఉన్నోళ్ళు కూడా ఎగురుతున్నారు. ఎగురుతారు, ఎగరాలి అంటే రూలు, ఎందుకంటే నేను డబ్బులు ఇస్తున్నా అంతే. ఓహో అట్లా, ఓకే. ఇప్పుడు నేను ఓనర్ని, నువ్వు జీతగానివి, ఎగరాలేదు అనుకో బాగుండదు, ఎగరాలి అంతే. ఇట్లా 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 అంటుంది ఏంటది? ఏంటిది ఇట్లా ఇట్లా అట్లా 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 ఆహా, ఇంకోటి మర్చిపోయినా, అదేంటది? కొట్టు ఇట్లా ఇట్లా ఫోన్ పేలో కొట్టాలి. రథోత్సవం రోజు నేను ఏంటది, నేను సాధించిన ఏం సాధించినావు? ఏంటది, ఏదో డైలాగ్ ఉంది. కాదు నేను ఒక్కటే చెప్తున్నా, ఏ డైలాగ్ అన్నా ఏదన్నా ఉండని ఆ డైలాగ్ చెప్పింది. ఏంటి దుస్త సంబారం ఏదో. మరి రేపులు జరగొద్దు కదా, వచ్చినావు కదా భూమి మీదకి, సరే మన దీప అమ్మనో మన అమ్మనో ఏ అమ్మనో పక్కింటి అమ్మనో నేను ఒప్పుకుంటా. మరి రేపులు ఎందుకు జరుగుతున్నాయి, అచ్చలు ఎందుకు జరుగుతున్నాయి, మానభంగాలు ఎందుకు జరుగుతాయి, ఇవన్నీ ఎందుకు? మరి ఆమె ఎందుకు వచ్చింది అంటే నీకు పైసలు చంపాయనికి వచ్చింది, అందుకే నేను అక్క మీ ఇంట్లో ఆల్రెడీ మీ మదర్కి ఆల్రెడీ సిగం వస్తుందని మీరే చెప్తా ఉన్నారు కదా. దేవుడు వచ్చిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఇది జనాలకు పాయింట్లు అర్థం కావాలి. 90% ఈ పాయింట్స్ అర్థం కావాలి. కొంతమంది జనాలు ఈ ప్రాబ్లం అంటే ఇక్కడ ఏమైపోయిందంటే బురిడి బాబాలు ఎక్కువైపోయారు. ఈ మధ్య చూస్తున్నారు కదా, టోకన్ 299 రూపీస్ ఫార్చునర్ కారు, BMW కార్లు, ఫేక్ అది ఇవన్నీ వస్తా ఉన్నాయి కదా. ఈ టైప్ అప్ వీళ్ళు కూడా ఓ దందా అనుకోవచ్చు, ఇది దందనే, కొత్త దందా అనుకోవచ్చు. దందనే అసలు నిజంగా అమ్మవార్లు వచ్చిన వాళ్ళు కానీ, నేను ఒక క్రిస్టియన్ని, అమ్మవార్లు వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా సరే అన్న ఫేక్ అయిపోతారు వీళ్ళ వల్ల. నేనమ్మా నేను చూసినాం చేస్తా, నేను బీర్ తాగుతా, కూటర్ తాగుతా, అమ్మాయి ఎంతవరకు అమ్మాయి వచ్చింది అనుకో, నేను ఏదో చేస్తా, చేయకుండా నేను ఉండలేను. నాన్ వెజ్ వాడు ఒకడు ఉన్నాడు, ఇంకోడు మినిమం 1000 కోట్లు సంపాదించాలని చెప్పిండు. ఆయన పేరు కూడా నాకు రావట్లేదు, ఐడియా ఉందా? నేనేమని చాప్టర్ క్లోజ్ చేసింది నా స్టూడియోలా, వాడు నేను నా ఇంటర్వ్యూ తర్వాత బయటికి రాలే, ఒక్కటి కూడా మన దగ్గర లేదు. కాదక్క మీరు నా వీడియో చూడలేనట్టు, మీరన్న ఆ స్టూడియో కూర్చుండు, లాస్ట్ ఎండింగ్ నా ఇంటర్వ్యూ రాత్రి 1 గంటన్నర. నీ దగ్గరికి రావాలంటే మన కర్మ. ఒక సినిమాలో అలీగా సూపర్ సినిమాలో డైలాగ్ ఉంటుంది తెలుసా, ఇద్దరు మాట్లాడుకుంటారు, ఆలిగాడు బ్రహ్మానందం, మిమ్మల్ని కలవాలంటే ఏం చేయాలంటే నీ కర్మ మొత్తం తీరిన తర్వాతనే, నీ జీవితం సంకర ఆకిన తర్వాతనే నన్ను కలుస్తావు అంటాడు. ఆలిగాడు ఒక స్కర్ట్ వేసుకొని ఇట్లా ఇరుక్కుంటూ వస్తాడు చూసినావా. సో నీ దగ్గరికి రావాలంటే జెన్యూన్ ఉంటేనే వదిలేస్తావు, జెన్యూన్ లేకపోతే అస్సలు వదిలిపెట్టవు, ఎంత రిస్క్ అనేది తీసుకుంటావు. నువ్వు మళ్ళీ వీడియోలో కనిపిస్తే నేనేం చేయాలో చేస్తాను. ఇప్పటి వరకే ఏమన్నా కనిపించిన అదే చెప్తున్నా లేడు మనడు. అయితే అక్క ఇంకో మాట వివరంగా ఇక్కడ ఏమంటానంటే, నేను ఆల్రెడీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. అవును, జ్యోతి అనే పర్సన్ పర్ఫెక్ట్ దేవత వస్తే ఆర్తికపురం చేతిలో పట్టుకొని దింపమని అయిపోయేదాకా. ఇంకోటి నిప్కలలో దుంపమని, నీకు దేవత అన్నీ వస్తుంది కదా, అన్నీ చెప్తా ఉంది కదా. ఇంకో విషయం నేనేం చెప్తున్నా, నీకు అమ్మవారు వస్తుంది కదా, ఇన్ని రోజులు అవుతుంది. నేనే ఇప్పుడు కూడా చెప్తున్నా మీ వీడియోలో, ఒక ఛానల్ను పిలిపించుకో, నా జాతకం చెప్పును. జెన్యూన్ లేకపోతే నీ జాతకం నేను చెప్తా. నీ కాలేజ్ హిస్టరీ, నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు ఏం చేసినావు అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు నేను నీ జాతకం చెప్తే నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు ఎవరితోనే డబ్బులు తీసుకున్నావు, ఎవరితో హెల్ప్ తీసుకున్నావు? నిప్పులు, ఆరత్ కర్పూరం ఇవంతా పక్కన పెడితే ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆమె బాడీలో ఉన్న పెయిన్స్ చెప్పమని చూద్దాం. ఆడదాకా వద్దన్నా, కళ్ళు మూసుకొని నా బాడీలో ఎంత పెయిన్ ఉంది లేకపోతే ఏమైతుంది చెప్పు, చాలు ఒప్పుకుంటాం. నేను వచ్చి నీ కాలు మొక్కుతా, నేను ఒక క్రిస్టియన్ అయినప్పటికీ నేను వచ్చి నీ కాలు మొక్కుతా. కళ్ళు మూసుకొని చెప్పు, నిప్పులలో దుంకకు, ఏట్ల దుంకకు, ఎందుకంటే మళ్ళీ పిల్లలు ఉన్నారు, వారికి దాన్ని వేసుకో. ఇంట్లో ఎల్లమ్మ దేవత వస్తుంది కదా, నీకు నాలెడ్జ్ ఉంటుంది, శిగాల మీద నాలెడ్జ్ ఉంటుంది. ఒక లేడీస్ పర్సనల్ టైంలో ఇంట్లో కానీ ఏంటన్నా ఇప్పటి వరకు విన్నారా, గుడిలోకి వెళ్ళడం కానీ, కనీసం పొయ్యిలో అంటే మనం కిచెన్లో కూడా వెళ్ళారు కొంతమంది, స్నానం చేసుకునేదాకా వెళ్ళారు. ఏ విధంగా చూడొచ్చు అంటే ఈమె మతుండి మాట్లాడుతుంది అనుకోవచ్చా, మతి లేక మాట్లాడుతుంది? అక్కకి నైట్ అయినా మంది కళ్ళు దిగట్లేదు, ఇంకా కళ్ళు తాగుతుందా జ్యోతి? సంసారి వయసు అందులో రచ్చకెక్కింది అన్నట్టు అన్ని సంసారే, ఆమెకి ఏం పోదు. అసలు పీరియడ్ ఉన్నప్పుడు అసలు ఆడవాళ్ళు అమ్మవారు కానీ ఎవరైనా కానీ అసలు పోరు ముట్టుకోరు చెయ్యరు, దేవత అంగీకరిస్తుందంట. ఎలా? ఇప్పుడు నువ్వు ఒకదానివి, మళ్ళీ ఇంకిద్దరు పిల్లలు, ఒకరు కాకపోతే ఒకరు, అది ఒక బెడ్రూమ్లో పెట్టిందన్న,
బయట గుడి కట్టించి కూడా ఆమె పెట్టలేదు కదా. ఒక అంటే కిచెన్ పక్కకి ఒక పెద్ద గుడిలాగా వేసి పెట్టింది. బెడ్రూమ్ కాదు, బెడ్రూమ్ ఎదురుగా ఉంటుంది కదా. మరి అట్లా ఎట్లా పెడతావు? ఇప్పుడు ఇల్లు మొత్తం తిరుగుతావు. వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు ఫిజికల్ ఉంటుంది. మరి అవన్నీ ఎట్లా ఎట్లా అంగీకరిస్తుంది దేవుడు? చెయ్యరు కదా. అంటే మళ్ళా ఈడ నా గుడి లేకపోతే అమ్మవారు చెప్పిందంట అంటే నేను ఏమంటున్నా, అమ్మవారు అన్ని మాట్లాడుతూ ఉన్నది, నా లోపల ఉన్న రోగం మాత్రం చెప్పట్లేదు. రోగం చెప్పట్లేదు, మళ్ళీ నేను వచ్చేది కూడా చెప్పాలి కదా. చెప్పను నేను చెప్పా. మరి ఎట్లా? నేను చెప్పను అట్లా. ఎందుకంటే మా అమ్మవారు చెప్పొద్దు అన్నది. నీ పక్కలో ఎవరన్నా ఉంటే వాళ్ళని అడిపించుకొని వాట్సాప్ స్కానర్ పెట్టింది పవన్ అక్క. నేను అట్లే పెడతా. వాట్సాప్ స్కానర్ పెట్టి ఇంటికి పోయినాక కూడా వాళ్ళతో 400 రూపాయలు కొట్టించుకుంటా. మా అమ్మవారు అది చెప్పింది కానీ మిగతా చెప్పాలి. ఇంకోటి, దేవుణ్ణి మొక్కేటప్పుడు ఎట్లా మొక్తారు మీరు ఎట్లా మొక్తారు? మేము ఇట్లా మొక్తాము. కళ్ళు తెరిచి మొక్తారా, కళ్ళు మూసుకున్నా? కళ్ళు తెరిచి మొక్తాడా? సన్నాసి కూడా మొక్కడు. అంటే ఆమె కళ్ళు మూసుకొని మొక్కొద్దు అంటుంది, కళ్ళు తెరుచుకునే మొక్కాలంటుంది. కళ్ళు తెరుచుకొని ఎట్లా మొక్తారు? అదే కదా చెప్తుంది మరి ఆమె. అవునా? మళ్ళీ ఇంకోటి కోరికలు ఏం కోరొద్దు అంట, జస్ట్ వచ్చి మొక్కిపోవాలి. అమ్మ ఓకే ఇక్కడికి వచ్చినాము, వీళ్ళు అడిగిన 400 ఆధార్ వేసుకున్నాం అంతే. శ్రీశైలం పోయినావు అన్న ఎప్పుడన్నా? పోయినా. శ్రీశైలం మొత్తం తిరిగి వచ్చిన తర్వాత ఒకటి ఉంటది సాక్షి గణపతి అని. అవును, ఐడియా ఉందా? శ్రీశైలం మొత్తం తిరిగిరా, నువ్వు ఇంకా నీ ఎత్తు బంగారం అయ్యి ఏం లెక్క ఉండదంట. సాక్షి గణపతి కాడుకోత లెక్క ఉంటుంది. సో ఆడికోత కూడా అంతే, దండం పెట్టుకోవాలి, ఇట్లా పెట్టుకోవద్దు, ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా ఇలా పెట్టుకొని రావాలి అంతే. ఏం అడగవద్దు. ఎందుకు అడిగినాం అనుకో, మాకానే లేవు, నీకేమిస్తాం? ఇంకా నాకానే లేదు, నీకేమిస్తాడు? జనాలకు ఏం చెప్తారు అక్క ఇట్లాంటి వాళ్ళ దగ్గరకు పోయే జనాలకి? తప్పు. నేను మళ్ళీ ఒకటే చెప్తున్నా, చిగాగులు గటోళ్ళ కాడికి కానీ ఎవ్వరి కాడికి పోవడము తప్పు. మీ కర్మ అనేది మీకానే ఉంటుంది, మీ సంపాదన మీకానే ఉంటుంది. ఆమె ఫేక్, ఆమె అనేది ఫేకు. నిజమైతే నేను మళ్ళీ చెప్తున్నా కదా, నిజమైతే కనీసం ఆమె ఒంట్లో ఉన్న రోగాన్ని గురించి ఆమెను గుర్తించమను, హాస్పిటల్కి పోకుండా ఉండమను, జ్వరం వస్తే తక్కువ చేయమని చూద్దాం. వేస్ట్ అది. మీరు నమ్మొద్దు. మూఢనమ్మకాలు నమ్మి 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 చేతబడిలు అవి ఇవి అని నమ్మి ఆగమవుతారు. ఏమంటారు? నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఆవేశం ఉన్నవానికంటే ఆలి దక్కదంట, తొందర ఉన్నానికి తొవ్వ దొరకదంట. మీరు ఆవేశంలో ఆలోచిస్తారు అంతే, అంతమించి ఇంకేం లేదు. ఒక్క నిమిషం ఆలోచించండి, ఒక్క నిమిషం ఆగి సరే మనం కష్టం చేసుకోవాలి, బతకాలి అనే మైండ్ సెట్ ఉండాలి. మీరు ఎందుకు దాన్ని పోషిస్తారు? మీరు కన్నా కష్టం చేసి దాన్ని ఎందుకు పోషిస్తారు? అది ఒక్కటని కదా, ఎవరికైనా అదే చెప్తున్నా. ఈ ఫాస్టర్లకు కానీ ప్రతి ఒక్కరికి ఒక్కటే చెప్తున్నా, నేను జెన్యున్గా మాట్లాడుతున్నా, మీరు యాక్సెప్ట్ చేయండి, చేయకపోయినా నో ప్రాబ్లం. ఒకటే చెప్తున్నా, ఫాస్టర్లు కానీ ఎవరైనా సరే మీరు కష్టం చేస్తారు కదా, మీ కష్టాన్ని మీ దగ్గర పెట్టుకోండి. ఎవడో మీ కష్టాన్ని తీసుకెళ్ళి ఇంకోని చేతులు ఎందుకు పెడుతున్నారు? నీ భార్యకో, నీ పిల్లలకో, లేకపోతే నీ భర్తకో పెట్టండి. అసలు మిమ్మల్ని ఒక్కటి అడుగుతున్నా, ఎవడన్నా దేవుడు వచ్చినోడు అత్తమామను చూసుకోవద్దని చెప్తాడా? అది చెప్పండి. అత్తమావలేదు మొగడే నుంచి వచ్చిండు, భూ నుంచి. పేరెంట్స్ వాళ్ళ మమ్మీ డాడీకి కూడా ఈ దేవుణ్ణి పెట్టే ముందు అంటే కొంచెం హైలైట్ అయ్యే ముంగట, మీరు నా దృష్టిలో మీరు లేరు, నేను లేను అనుకోరి, నా దగ్గర మీరు రావద్దు, మీ దగ్గర నేను రాదు. ఎందుకంటే ఆమె ఫేక్ అని ఆల్మోస్ట్ వాళ్ళకి తెలిసి ఉంటది. ఈమె తన్ను ఉంటారు, పక్కలని తన్ను. వాళ్ళ అమ్మను కూడా ఈమె నన్ను అమ్మ అని పిలవాలి, జ్యోతి అని పిలవద్దని చెప్తుంట అన్న కన్న తల్లిని. అంటే ఇది దీన్ని అది కన్నదా, దాన్ని ఇది కన్నదా? అదే అర్థం కావట్లేదు. ఎంత పెద్ద దేవునికైనా ఏదైనా బిడ్డనే కదా. అదే కదా. సిగ్గుండాలి, సిగ్గులేని ముండా గీందనాన్ని నీ చింతకాయలకు నీ మోహన్కి చెప్పుకో ముందు వంగవాడి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్గా జ్యోతికి ఏం చెప్తున్నారు అక్క? జ్యోతి దగ్గరికి వెళ్దాం అనుకునే వాళ్ళకు, ఆమెకు జ్యోతికి ఫైనల్గా. జ్యోతి నీకు ఒక్కటే చెప్తున్నా, నువ్వైతే చదువుకున్న దానివి, మంచిగా 10 మందికి ఉపయోగపడేటట్టు బతుకు. 10 మందిని నువ్వు మోసం చేయకు. నువ్వు అందరి చేతిలో పడడం వేరు, సంతోషాన్ని చేతిలో పడడం వేరు. నీ కర్మ మొత్తం మూడిపోయింది. రాసి పెట్టుకో ఇంక అంతే. అందరి చేతిలో ఇట్లా పిసికి పిసికి బతాయి కూడా మెత్తగా అయినట్టు ఇంక నీ పిసుకుడు ఏం లేదు, మొత్తం కారుడే ఉంటుంది. ఇక గుర్తుపెట్టుకో. ఇది ఫైనల్ చెప్తున్నా. దాని దగ్గరికి వెళ్ళే వాళ్ళకు కూడా చెప్తున్నా, కొంచెమైనా మీకు తెలివి కానీ లేకపోతే గీడ వద్దు. మీకు గీడ ఉన్నది అనుకో, మీ పిల్లలతో రాపించుకొని, మీరు లేకపోతే మీ మొగంతో రాపించుకొని, వీడికి వస్తుంది బ్రెయిన్. అర్థమవుతుందా? అనవసరం అది. దాని కర్మనే బాలేక దానికే అప్పులు అయ్యి ఏం చేసుకోవాలరా అయ్యా అని చెప్పేసి ఏదో ఒకటి పేరు పెట్టుకుంది. అరే మీకు కొంచెమైనా తెలివి ఉందారా నాయన? ఇంట్లో పిల్ల మాట వినరు, మొగడు మాట వినరు, ఓతో సన్నాసి ముండ మాటలు వినుకొని సంకలు గుద్దు కూడా పోతురు.
ఏమైనా అర్థం ఉంది తగ్గింతారని దాని కాడుకోనికే అది ఫేకు దాని కాడికి వద్దు అని చెప్తున్నా నేను. ఓకే, ఈమె బల్గం ఈమె ఓ నాకు ఇట్లయింది అట్లయింది అన్నది ఏందక్క ఈమె, మరి ఈమె ఇప్పటివరకు సినిమాలు ఏమన్నా అయినాయి అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు బల్గం అమ్మ క్యారెక్టర్? ఇక ఆమె గురించి కొంచెం మాట్లాడాలంటే గట్టినూ ఉంది. ఏం చేసుకుంటావే తల్లి దాని కాడికి పోయి, దాని కర్మ బాలకనే గా దుకాణం తెరుచుకుంది, నువ్వేం చేసుకుంటావు? అందులో ఈమె కూడా బ్యాచే. అందుకే చెప్తున్నా, ఇప్పుడు ఇద్దరు ఇల్లు వస్తలేదు కదా, అలా పంచుకుంటారు. ఇల్లు వస్తలేదు కదా, ఇండస్ట్రీలో పెద్ద అవకాశాలు వస్తలేవు, అంటే ఇట్లా అనుకోవచ్చు అక్క. వీళ్ళు అంటే మీకున్న ఇన్ఫర్మేషన్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరైతే 30-40 మంది వస్తే అందులో వీళ్ళ బ్యాచ్ ఒక 20-30 మంది కూడి వీళ్ళు వాళ్ళను అరే వీళ్ళకి అయ్యిందంట, వాళ్ళు చెప్పారు, వాళ్ళు మీడియాతో అన్నారు, ఇట్లా పబ్లిక్ను పెంచారు అనుకోవచ్చా? ఇప్పుడు ఎల్బినార్ అడ్డకు, ఉనసల్పురం అడ్డకు, లేకపోతే ఉప్పల్ అడ్డకు ఏముంటారు, 500కు కూలిస్తా అంటే వస్తారు. నువ్వు ఏమన్నా చేయించుకో, చెప్తా చేస్తారు. ఇంకో ఏ చెప్పినా ఈయనెత్తి కొరగమన్నా కొరుగుతారు, ఎందుకంటే 500 కావాలి. సో వీళ్ళు తీసుకొచ్చేది కూడా అదే. నిజంగా వచ్చిన వాళ్ళు ఏం కాదు అక్కడ, నిజంగా వచ్చిన వాళ్ళు ఎవ్వడు లేడాడ, ఏడో ఒక్కడో ఇద్దడో ఉండ అంతే. ఇప్పుడు 500 బ్యాచ్ అది మొత్తము, 500 బ్యాచ్. మా దగ్గరే డబ్బులు లేవు, వచ్చిండు మేము అడిగిండు ఇవ్వనన్నాం, ఒరుకుంటుండు ఒరుకో అంటుంది. ఏమనొచ్చు ఇది? నువ్వు పైసలు అడిగినావా? అవును పాప, ఎందుకంటే నీకు 2 ఆడపిల్లలు పెళ్లి కూరు కదా, అడగొచ్చు సపరేట్ రూమ్లోకి తీసుకుపోయి షిగోనాని బతుకులనా. ఓకే, విన్నారు కదా జనాలకు కూడా నేను చెప్తా ఉన్నా, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, వేపాకు తింటే హెల్త్కు మంచిది, ఎందుకంటే అది చేదుగా ఉంటుంది. స్వీట్ ఎక్కువ తింటే హెల్త్కు చెడు, ఎందుకంటే అది స్వీట్గా ఉంటుంది, అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది తింటూ ఉంటే. దీంట్లో మీరు అర్థం చేసుకోండి, జ్యోతి స్వీట్ లాంటిది, మాటలు పలుకులు అన్నీ స్వీట్గా ఉంటాయి ఆమె, అవునా? అది నమ్ముతూ ఉన్నారు మీరు. ఆమె పక్కనున్న వాళ్ళు కూడా సేమ్ బ్యాచ్. ఆమెను ప్రూఫ్ చేయమనండి, కాలేజ్ స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ అందులో ఉన్నారా లేదా అడగండి. మళ్ళీ ఆమె ఫ్రెండ్ అంజన్న వైఫ్ ఉందా లేదా అడుగు. వీళ్ళందరూ ఉన్నారా లేదా మీరే అడగండి. మేము చెప్పేది ఇప్పుడు కూడా నేను రెడీ. ఆమె చెప్పేది ఒక్కటి నిజమని ప్రూఫ్ చేసినా నేను అగ్రి అవుతుంది, ప్రతిదానికి నేను రెడీ. ఓకేనా? ఓకే రైట్. అక్క మీ అన్నకి ఏమైనా చెప్తావా? ఇప్పటిదాకా కౌన్సిలింగ్ ఇచ్చిన అన్నకి ఇట్లా బ్రాహ్మణ్స్ వేసుకున్నట్టు అది వేసుకోవచ్చా? అట్లా అదే ఇట్లా వేసుకొని శతకోపం పెట్టవచ్చా? ఆయన బాపనే ఆయన అసలు ఏంటి ఆయన బ్రాహ్మణులకు మాత్రమే ఉంటుంది, అది అందరికి ఉండదు. వేదాలు చదువుతారు, ఒకటి చారీలకు ఉంటుంది, ఒడ్డెరోళ్ళకు అది ఒడ్లకు ఉంటుంది, గుళ్ళోకి రావడానికి ఉంటుంది, అంతే ఉంటుంది. జంజనం అనేది ఉంటుంది. బాపనోళ్ళలాగా అరే నాయన నిన్ను ఒక ఆమన్నది వానికి కింద ఉంటే మీద ఉండదు, మీద ఉంటే కింద ఉండదు, వానికి ఏడా లేదు. వాళ్ళిద్దరు ఎట్లా పుట్టిరో అర్థం కావట్లేదు, వానికి ఏడా లేదు. నీకు ఏడా లేదురా నాయన, నీకు లేదు. నీకు ఉంటే దాన్ని అట్లా వేయవు, అర్థమైందా? అసలు నువ్వు మేము కుమ్మరోళ్ళం రా నాయన. మా నాయన ఏమంటారు తెలుసా, ఇక మనకు ముందే తెలంగాణ మనది, ఆ లాంగ్వేజ్లో చెప్తున్నా విను. కుమ్మరోళ్ళు అంటే ముడి గడకుండా పోయినా కానీ మషమ్మ మెచ్చుతుందంట, అర్థమైందా? మరి నువ్వు కుమ్మరోనివా లేకపోతే ఏంద్రా నాయన నువ్వు? మా నాయననే వేసుకోలేదు రా ఎప్పటివరకు, మేము కుమ్మరోళ్ళము మేమే వేసుకోలేదు, సిగ్గులేదు నీ వంకాయల గింతనన్న. అర్థమైందా? తప్పు నువ్వు చేసేది. నువ్వు బ్రాహ్మణివి కాదు, కుమ్మరోని కాదు, మంగళోని కాదు, ఒడ్లోని కాదు, ఏది కాదు. అసలు నీ కులం ఏందో నువ్వు తెలుసుకో. గుళ్ళ ఏమో ఆగుడువాట పోషమ్మనంట మొగడు మింగినట్టు ఆగుడువాడి అది ఎప్పుడో నేను మింగుతుంది రా నాయన, ఏదో దూరంగా ఉండు. ఈ పాటికే చాలా మంది కుక్కర్లో పెడుతున్నారు, రమ్మలో పెడుతుంది, అది మొత్తం మా గుళ్ళనే పెడుతుంది నిన్నైతే లాస్ట్కి జ్యోతి. నేను బరాబర్ చెప్తున్నా కదా, ఆగుడువాట పోషమ్మ మొగడు మింగినట్టు అది నిన్ను ఎప్పుడో మింగుతుంది, మింగి ఏడబట్టదు. అమ్మవారు చెప్పింది నేను చేసిన అంతే అంటది, అయిపోయా. ఓకే, విన్నారు కదా. ఇప్పటికైనా కొంచెం అర్థం చేసుకొని, ఆల్రెడీ ఎవరు వెళ్ళట్లేదు, 99%, 1% 2-3 వెళ్తున్నారు, అంటే వీడియోలు చూడని వాళ్ళు, కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళు చెప్పిన వాళ్ళు వెళ్తున్నారు అంతే. ఎవరు వెళ్ళట్లేదు అక్కడికి, వెళ్ళొద్దు కూడా. ఆడ ఏమి లేదు, మీరు పోయి వేస్ట్, మీ టైం వేస్ట్. బిటాలియం బ్యాచ్ మాత్రమే ఉంటుంది ఆడ, జోకుడు బ్యాచ్ మాత్రమే ఉంటుంది. ఓకే రైట్. అక్క కూడా చెప్పింది కాబట్టి మీకు ఆల్రెడీ తెలంగాణ స్లాంగ్లో చెప్పింది, అర్థం కాని వాళ్ళకి అర్థం కావచ్చు. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సో మచ్.